ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మన జీవితాల్లో అనేక సార్లు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూనే ఉంటాం, దేవుణ్ణి ఎరిగినటువంటి సమయంలో కూడాను. అయితే తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లను బట్టి ఎవరైతే వారి యొక్క పొరపాట్లను ఎరిగి దేవుని యొద్ద మరలా వారి యొక్క పాపాలని క్షమించమని చెప్పేసి అడిగేటువంటి వారిగా ఉన్నారో వారే నిజమైనటువంటి విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రికి విరోధముగా వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను చేసినటువంటి పొరపాటుని గ్రహించుకున్నాడో అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరలోకపు తండ్రి ఎదుట, నా తండ్రి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను అని తన పొరపాటును ఎరిగి మరలా తండ్రి ఎదుకు పరుగు పెడుతూ వస్తున్నటువంటి తరుణంలో తండ్రి ఎదురుగా వెళ్ళి పరుగు పెట్టుకుంటూ వెళ్ళి కుమారుణ్ణి హత్తుకొని విందు చేయించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి స్థితిలో దేవునికి దూరం అయిపోయినప్పటికీ కూడాను మరలా నీ యొక్క పొరపాట్లను గ్రహించి, దేవా, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా ప్రార్థన చేశాడో, పరలోకపు తండ్రి ఎదుట, నా తండ్రి ఎదుట నేను పొరపాటుని చేశానయ్యా, మరలా నన్ను చేర్చుకోయా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా ఆయన నిన్ను త్రోసివేసేటువంటి వాడు కాదు. నిశ్చయముగా ఆయన నిన్ను బట్టి సంతోషించేటువంటి వాడు, నిన్ను బట్టి ఆయన విందు చేసేటువంటి వాడిగా ఉంటాడు. మరి ఈ యొక్క మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు నమ్ముచున్నట్లయితే నువ్వు ఇంకనూ కూడా దూరముగా జరిగిపోవాలని దేవుడు ఆశించడం లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ యొక్క పొరపాట్లను గ్రహించుకొని పరుగున దేవుని సన్నిధికి వస్తావో నిశ్చయంగా ఆయన కనికరం చూపించేటువంటి వాడిగా ఉన్నాడు. నిన్ను హత్తుకునేటువంటి వాడిగా ఉన్నాడు. నిన్ను బట్టి పరలోకపు దూతలతోటి ఆయన ఆనందించేటువంటి వాడిగా ఉన్నాడు. అటు కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.